హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేద్దామండి. బయట కొనే పని లేకుండా మూడు ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం. ఈ ఐస్ క్రీమ్ చేయటం చాలా ఈజీ అండి. పిల్లలు అడిగినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 2 మామిడి పళ్ళను తీసుకున్నానండి. ఈ మామిడి పళ్ళను గుజ్జు తీసి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ గుజ్జంతా తీసి ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టుకుందాము. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో పాలు వేసి లో ఫ్లేమ్లో పాలును మరిగించుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నాను. ఈ పాలుని బాగా మరిగించుకోవాలి. ఇక్కడైతే 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలునైతే మరిగించానండి. ఈ పాలు మరిగిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు పంచదారను వేయాలి. మామిడి పళ్ళు పులుపుగా ఉన్నట్లయితే 1 కప్పు వరకు పంచదారను వేయాలండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పళ్ళు స్వీట్గా ఉన్నాయండి, అందుకని 1/2 కప్పు వరకు పంచదారను వేసాను. తరువాత ఒక బౌల్లో 1 పెద్ద స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ను వేయాలి. ఈ పౌడర్ అయితే హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఎలా చేయాలో ఈ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మీకు కావాలనుకుంటే ఆ వీడియోను కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కస్టర్డ్ పౌడర్లో 4-5 స్పూన్ల వరకు పాలు వేసి ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత 1/2 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ను వేసానండి. వీటిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేనట్టయితే ఈ కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ ఫ్లోర్ కూడా వేసి చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ పాల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు స్టవ్ పైన ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ కస్టర్డ్ని ఇంకా థిక్గా చేయకూడదండి. దీనిలో ఇంకా మ్యాంగో ప్యూరీ వేస్తాం కదండి, ఇలా పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ని బాగా చల్లారనివ్వాలి. ఈ కస్టర్డ్ చల్లారిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేయాలి. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ చేయటానికి రెడీ అయ్యిందండి. దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఐస్ క్రీమ్ మౌల్డ్లో కానీ వేసి ఐస్ క్రీమ్ను చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఐస్ మౌల్డ్ని తీసుకున్నానండి. దీనిలో నెమ్మదిగా ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ను వేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకున్న క్రీమ్నంతటిని ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్లో వేయాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు 2 మామిడి పళ్ళకు 12 ఐస్ క్రీమ్స్ అయితే వచ్చాయండి. చూడండి, ఐస్ క్రీమ్ చేయటం ఎంత ఈజీయో కదండి. పిల్లలు అడిగినప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ క్రీమ్ని వేసిన తర్వాత అల్యూమినియం పేపర్తో దీన్ని కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ క్యాప్ను పెట్టి ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయినట్టేనండి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ని నైట్ అంతా పెట్టానండి. తరువాత రోజు చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.